తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైపోయింది. ఏకగ్రీవాలు, వెరైటీ ఆఫర్లతో స్థానిక సంగ్రామం హీటెక్కుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండగా ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉండగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏకగ్రీవమైన పంచాయతీలకు రేవంత్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 10 లక్షల రూపాయల నిధులు ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో మెజారిటీ పంచాయతీల్లో గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకోవడం హస్తం పార్టీకి ఛాలెంజ్గా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పల్లెబాటుకు సిద్ధమయ్యారు. గ్రౌండ్ ప్రిపేర్పై దృష్టి సారించారు. గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల మీద ఫోకస్ పెంచారు. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికలకు ముందు జిల్లాల పర్యటనలో పల్లెలను చుట్టేసి రావాలని డిసైడ్ అయ్యారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి సీఎం జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. తొలుత డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 7 రోజుల పాటు సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు చేస్తారు. సీఎం ప్రారంభించే పనుల జాతర కోసం ఇప్పటికే తెలంగాణలో 1.8 లక్షల పనులను లిస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు పెట్టారని, సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా ఆడుతోంది అని ఆయన విమర్శించారు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు. 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 25-30% దాటకపోయినాడు. 17% బీసీలకు ఎన్ని కేటాయించారు? స్టేట్ వైడే కదా చూసేది. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? మేము రాహుల్ గాంధీ రాజ్యాంగం అది. 17% వీళ్ళకున్న దొంగ నాటకము, దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా. రిజర్వేషన్ల విషయంలో తడిబట్టతో బీసీల గొంతు కోసింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 25% రిజర్వేషన్లు కోత విధించారని అన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఉండే బీసీలకు. మరి ఇలా ఎంత ఉన్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో? చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17. అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించేందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం. బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. 14లో 34 ఉన్న శాతాన్ని 19కి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ, మేం కాదు. అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణనలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణనను అవమానించింది నువ్వు, నీ కుటుంబం.
కాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమన్న హైకోర్టు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమని తామే చెప్పాం కదా అని గుర్తు చేసింది. జీవో 46పై తదుపరి విచారణ 2 నెలలకు వాయిదా వేసింది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి హీట్ను రాజేస్తున్నాయి.